ఈరోజు ఎస్పాల్ సాంగ్స్లో మరొక కొత్త గాయక తల్లిని పరిచయం చేసుకోబోతున్నాం. పుల్లూరి భూమమ్మ. ఈమె చుట్టూ 10 ఊర్లకు పెట్టు పాటలకు ఇప్పటికే ఆల్ ఇండియా రేడియోలో 100 పాటల్ని పాడినటువంటి ఘనత ఏముకున్నది. కాబట్టి అమ్మ నమస్తే. నమస్తే సార్. బాగున్నావు అమ్మ? బాగున్నా సార్. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం సార్. మరి మీ ఊరు ఇక్కడ రాఘవపురం, పెద్దపల్లి జిల్లా రాఘవపురంలో ఉన్నాం మనం. మీరు చిన్నప్పటి నుంచి మీకు పాటలు ఎట్లా వచ్చినాయి ఏందనేది ఒకసారి మన శ్రోతలకు చెప్పి పాటలు మొదలు పెడదామమ్మా. సరే సార్. ఎవరు నేర్పారు పాటలు మీకు? ఈసారి చిన్నప్పటి నుంచి మాకు మేమే ఒకళ్ళు చూసి ఒకరికి అట్లే చిన్నప్పటి నుంచి పాటలతోనే ఉన్నా నేను. చిన్నప్పటి నుంచి పొలాలల్లా కలుపులో వెనకాడ అమ్మలక్కలంతా అమ్మలు ఇట్లా ఫోన్లు మాట్లాడుకుంటా కలుపు కాడ, గోధుమ కలిసే కాడ, గోధుమ కోసే కాడ, పొలం కలవ వేయిన కాడ ఇట్లాంటి మాకు పనులకు చిన్న చిన్న పనులు తీసుకపోతే ఆ పనులు తీసుకుపోయిన కాడ వాళ్ళు మాట్లాడుకోగా పాట రూపకంగా మాటను పాట రూపకంగా చేసినాం. చేసి ఇట్లా పాడుకుంటా ఒకదానికొకటి ఓల చూసుకుంటూ ఓలం ఇట్లనే ఓలం ఇట్లా నువ్వు వాడింది నేను వాడింది నువ్వు అన్నట్టుగా ఇట్లనే మేము నేర్చుకుంటేనే 35 సంవత్సరాలు అవుతుంది సార్ మేము రేడియో కేంద్రాల ప్రోగ్రామ్ చేయబట్టి. 35 సంవత్సరాలు అయితే ఫస్ట్ కురుమోళ్ళు కుంటోదలి బావ అన్నట్టు కుంటోదలి బావ ఆయన మాకన్నా ముందు 2-3 సంవత్సరాల ముందాలు చేస్తాను. చేస్తే రోడెంబడి వంగ బావ అక్క గిట్ట మీరు అక్క చేస్తాను కదా మాకు సో కావాలి అని అంటే సరే అమ్మ అని ఆయన సప్తికడ తెచ్చి ఇచ్చిండు. సప్తికడ తెచ్చిస్తే నా తరపున 5గురిని వేసుకున్నాం. మేము 6గురం ప్రోగ్రామ్ చేసినాం. మాకు రేడియో కేంద్రంలో పాడాం కదా. ఫస్ట్ ఒక మంచి పాటతో మనం మొదలు పెడదాం సార్. రేడియో కేంద్రంలో పాటలు కానీ, దూరదర్శన పాటలు కానీ, నాట్లలో కుప్పకట్లో పాటలు కానీ, బావి పని ఏ పాటైనా ప్రతి పాట మీ జీవిత విధానంలో మీ జీవనంలో విడదీరానటువంటి బంధం ఉంది కాబట్టి అనేక పాటలు పుట్టను కాబట్టి ఒక పాట మంచి పాటతో ప్రారంభిద్దాం. ఓకే. చిన్న చిన్న శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య, చిన్న చిన్న శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య, ఎండియ్య గిన్నెల్లరా ఓ శివయ్య, ఎన్నార పెట్టినరా ఓ శివయ్య, ఎన్నన్న దీనుమంటే ఓ శివయ్య, ఎండాలో నిలుసున్నవా ఓ శివయ్య, చిన్న చిన్న శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య, పైడియ్య గిన్నెల్లరా ఓ శివయ్య, పాలారా ఓ సీనరా ఓ శివయ్య, పాలన్న రాగుమంటే ఓ శివయ్య, పారిపోతివి పీలగా ఓ శివయ్య, కంచుయ్య తాళెల్లరా ఓ శివయ్య, కల్లారా ఓ సీనరా ఓ శివయ్య, కల్లన్న రాగుమంటే ఓ శివయ్య, కలవాకుంటా ఓతివా ఓ శివయ్య, నా శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య, ఎందెందు వేయినావయ్యా ఓ శివయ్య, ఎవరాడ వేయినావయ్యా ఓ శివయ్య, కోమాటాడకు పోతీవా ఓ శివయ్య, కోమాటాడకు పోతీరా ఓ శివయ్య, కోమాటాడకు పోతీరా ఓ శివయ్య, కొట్నాలు దంచత్తిరా ఓ శివయ్య, ఎందెందు వేయినావు ఎవరాడ వేయినావు, అల్లిన శ్రీమల్లెలా సానబోలేదు, ఎందెందు వేయినావయ్యో ఓ శివయ్య, ఎవరాడ వేయినావయ్యో ఓ శివయ్య, బ్రాహ్మణాడకు పోతీవా ఓ శివయ్య, బ్రాహ్మణాడకు పోతీవా ఓ శివయ్య, బ్రాహ్మణాడకు పోయి బాసన్లు దోమెత్తి, ఎందెందు వేయినావు ఎవరాడ వేయినావు, ఎవరాడ వేయినావయ్యో ఓ శివయ్య, ఎందెందు వేయినావయ్యో ఓ శివయ్య, ఎందెందు పోలేదే ఎవరాడ పోలేదు, వల్లిన శ్రీమల్లెలా సానబోలేదు, ఎందెందు పోలేదమ్మా ఈ ఊరులో, ఎవరాడ పోలేదమ్మా ఈ ఊరులో, చిన్న చిన్న శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య, చిన్న చిన్న శనిగ పూలు ఓ శివయ్య, బంగారి బంతి పువ్వు ఓ శివయ్య. భలే పాట. శివుడి తత్వానికి సంబంధించినటువంటి పాట ఇది. రేడియోలో ఫస్ట్ సారి పాడిన పాట గుర్తుందా నీకు? ఒక 30 ఏళ్ల క్రితం పాడి ఉంది. ఏం పాట అమ్మది? చెప్తా. చిక్కుడు చెట్లల్లా పాడు. చిక్కుడు చెట్లల్లా నా సిలికము సీసలు, నాదా నిన్ను చూడక 4 నెల్లాయనా, నాదా నిన్ను చూడక, కట్లాయి చెట్లల్లో నా కాటిక డబ్బలు, నాదా నిన్ను చూడక 4 నెల్లాయనా, నాదా నిన్ను చూడక, పొట్లాయి చెట్లల్లా నా పోడర డబ్బలు, నాదా నిన్ను చూడక 4 నెల్లాయనా, నాదా నిన్ను చూడక. ఈ పాటతోనే ఒక 2 పల్లవి చరణం పాడిపించిండ్లు. ఓకే అమ్మని
రైట్ అవకాశం వచ్చింది నీకు అని చెప్పిండు అంతే. బాగా నీకు రేడియోలో మంచి పేరు వచ్చిన పాట ఏది? మంచి పేరు వచ్చిన అన్ని పాటలకి ఏది లేదనుకుంటా వాడతాను అక్కడ. మంచిగా బాగా సార్లు మెచ్చుకొని ఇక ప్రతి ఒక్కదానికి సార్లు మెచ్చుకుంటారు. సింగర్ వచ్చి ఆమె వచ్చింది ఇంకేంది అనుకుంటా నవ్వుతారు. నవ్వుకుంటా ఏం చెప్పారు మాకు. అదే మన సుమనాథ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆయన వచ్చి మాకు పాటలు పాడడానికి వచ్చినప్పుడు ముందట కూర్చుండి, అమ్మ మీరేం పాటలు పాడతారో పాడులే అని చెప్పు అని పాడిపించుకుంటాం. ఫస్ట్ ముందట కూకుండి ఆ పాట పాడినాక పాటకు అర్థం చెప్పమనేది. అమ్మ ఈ పాటకు అర్థం చెప్పమ్మ, ఈ పాటకి ఏమి అర్థం ఏంటిది అంటే చెప్పుదాం. చెప్తే సరే అమ్మ ఓకే పాడులే అని చెప్పు. అప్పుడు మీకు ఎంత ఇస్తుండే పైసలు? అప్పుడు మాకు 2500 కాడ నుంచి ఉండే సార్. 2500 ఛార్జీలు అవి పోనీ మీకు ఇస్తుండే. గయ్యే 2500 ఛార్జీలు అన్ని. ఇంకో పాట ఏదో ఇంతకు ముందు అన్న ఒక మంచి పాట ఉందని. బాయిలో బచ్చాలి కూర, ఒడ్డుకు చెంచాలి కూర, చెంపకు సంపంగి నూనె, బిడ్డకు కొబ్బరి నూనె, ఎన్ని నేన్లు పోయి వస్తావో నా ఎరు కాలి, ఎన్ని ఏన్లు పోయి వస్తావో, సీటి సీరే గట్టనియడు సినిమాకు ఓనియడు, ఎవరి పాలు నన్ను ఎత్తాడో నా ఎరు కాలి, ఎవరి పాలు నన్ను ఎత్తాడో, సీటి సీరే గట్టనియడు సిగల పూలు పెట్టనియడు, ఎన్ని నాళ్ళు పోయి వస్తాడో నా ఎరు కాలి, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో, ఎన్ని నాళ్ళు పోయి వస్తాడో నా ఎరు కాలి, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో, సిగల పూలు పెట్టుకుంటి, చింత చవడం పెట్టుకుంటి, పతల పౌరని మాటలిని పానానికి తెచ్చుకుంటి, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో నా ఎరు కాలి, ఎవరి పాలు నన్ను ఎత్తాడో, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో నా ఎరు కాలి, ఎవరి పాలు నన్ను ఎత్తాడో, కోలవరము కోడి పుంజు కొమ్మలెక్కి గూత పెడితే, కోలవరము కోడి పుంజు కొండలెక్కి గూత పెడితే, అమలపురము ఆడిపెట్ట గూత వెంటనే గుడ్డు పెట్టిందో నా ఎరు కాలి, ఎన్ని నాళ్ళు కావాలుంటావో, చెంపకు సంపంగి నూనె, బిడ్డకు గొబ్బెర నూనె, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో నా ఎరు కాలి, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో. మంచి పాట, చాలా మంచి పాట. అంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఎత్తుకున్న పల్లవి ఏందమ్మా? బాయిలో బచ్చలి కూర, ఒడ్డుకు చెంచల్లి కూర, చెంపకు సంపంగి నూనె, బిడ్డకు గొబ్బెర నూనె, ఎన్ని నాళ్ళు కావాలుంటాడో నా ఎరు కాలి, ఎవరికి నన్నప్ప చెప్పుతాడో. బాయిలో బచ్చల్లి కూర, అంజయ్య చెంచుల చెంచెల్ల కూర. ఆ పాట లాగానే ఈ పాట కూడా ఉంది. అట్లా మీరు కోలాటం మీద కూడా బాగా మంచిగా పాడుకునే పాట ఒకటి ఉందని అన్నారు కదా, అది కూడా ఒకసారి మన కోసం. కోలాటం అనేసరికి జనరల్ గా ఊళ్ళల్లో ఎన్నెల పాటలకు వ్యవసాయ పనులు లేనప్పుడు తీరికగా ఉన్నప్పుడు వేసుకునేది కోలాటం, 2 చీరలతోని. ఆ కోలాటం ఊషిలో పాడుతున్నప్పుడు తెల్లవార్లు ఒకే పాటని, తెల్లవార్లు కూడా అదే పాటని పాడి పాడి పాడటం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా మహిళలు కూడా కోలాటం వేసి పాడే పాటలు ఉన్నాయి, పురుషులు కూడా కోలాటం వేసే పాటలు ఉన్నాయి. అట్లా అందుకోసమని మీరు కోలాటంలో బాగా పాడే పాట ఒకటి మంచి పాటని. కోలాట మాడుదామె కోమలాంగి, ఓ బాల బంగారి బొమ్మ సుందరాంగి, కోలాట మాడుదామె కోమలాంగి, ఓ బాల బంగారి బొమ్మ సుందరాంగి, కోలాట మాడనయ్యకి ఇష్టమూరతి, నేను కోడలు పిల్లనయ్యకి ఇష్టమూరతి. ఇట్లాంటి పాటలు ఉన్నాయి కానీ మా ఆయన వాడిది రైల్వే పాట. మంచి మంచి సీరియలన్నీ ఢిల్లీ కాంతో మాలి కింద దిగినాయే, ఢిల్లీ కాంతో మాలి కింద దిగినాయే, ఢిల్లీ కాంతో, అద్దుపోరవన్నే కడ ఢిల్లీ కాంతో, వన్నరముడు కోపాగొండి ఢిల్లీ కాంతో, వన్నరముడు కోపాగొండి ఢిల్లీ కాంతో, ఎడ్లు బండి ఏకామైతే ఢిల్లీ కాంతో, వన్నరాముడెంత టోడే ఢిల్లీ కాంతో, వన్నరాముడెంత టోడే ఢిల్లీ కాంతో, చెవుల కమ్మలు వచ్చినాయే ఢిల్లీ కాంతో, మాలి కింద దిగినాయే ఢిల్లీ కాంతో, మాలి కింద దిగినాయే ఢిల్లీ కాంతో. రైల్వేలో మా వాళ్ళు బండ్లు ఇగ్గుకుంటా వాడుదురు, రైలు పట్టాలు ఇగ్గుకుంటా వాళ్ళు కూలి పనికి పోయి ఈ పాటలు పాడదురు. ఇంటికి వచ్చి పండుకొని పాడుకునేది ఈ పాటలను. నేను నేర్చుకున్నట్లు అప్పుడప్పుడు. మీ ఆయన రైల్వేలో చేస్తుంటాడా? అదే టెంపర్ రైలు చేసిండు, అలా కూలి పనికి పోపోరా అట్లా. సిలకల్ల చిన్న అనే పాట ఉంది కదా, అది కూడా పాడండి మీరు, అది మంచిగా ఉంది పాట. సిలికల్లాసిన శంభు, సిలికల్లాసిన శంభు, సినబాయి నీళ్ళో సిలికల్లాసిన శంభు, మానికటి పిరాజ, మానికటి పిరాజ, మరలిపోవయ్యా మానికటి పిరాజ, అద్దాలు ముచ్చాలు, అద్దాలు ముచ్చాలు, కలరాసి ఓసి వద్దాలు ముచ్చాలు,
అలిగిపోయి పన్నాడే వలిగిపోయి పన్నాడే వానంద స్వామి వలిగిపోయి పన్నాడే. ఈ పాట ఎవరు ఫస్ట్ పాడింది? ఎక్కడ నువ్వు ఇది? నేను ఎక్కడ వినలేదు సార్. మా ఊళ్ళో బాగా మంది పాడుకునేటోళ్ళు ఉంటారు. ఒకళ్ళు నోచవ ఒకళ్ళకు రానియరు, వాళ్ళు వాడరు, ఒకళ్ళు చూసేవాళ్ళు. అన్ని పాటకు పాట అన్ని కై కట్టుకుంటూనే పోతాము. మాకు మా అమ్మ గురుపుల్లో మేము అనుకుంటా ఇన్నేళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాం కదా. మేము రేడియో కేంద్రంలో చేసుకుంటూ వస్తున్నాము. రవీంద్ర భారతిలో పోయినాము. రవీంద్ర భారతిలో సన్మానం చేసిండ్రు సార్. 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. 10,000 రూపాయలు బిల్లు ఇచ్చి సన్మానం చేసిండ్రు రవీంద్ర భారతిలో. ఇంకోటి గోల్కొండ అనే పాట. ఇది గోల్కొండ అనేది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పెద్ద, అందులో ఆ కోట ఒక చారిత్రాత్మకమైనటువంటి కోట, నవాబులు ఏలింది. అదే విధంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ కోట హైదరాబాద్ నగరానికి మణిమకుటంగా ఉన్నది. ఆ కోట పేరుతోని చాలా పాటలు వచ్చినాయి. గోలుకొండ గొల్లకొండ అనే పాట, ఇంకా అనేక పాటలు వచ్చినాయి. దాంట్లో గోల్కొండ పాట మీరు పాడుతున్నంటారు ఒకసారి. గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తరా మల్లయ్య గడిగొయ్య నేనస్తరా. గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తరా మల్లయ్య గడిగొయ్య నేనస్తరా. నువ్వు కోసిన గడ్డిరా నేను కోసిన గడ్డిరా మల్లయ్య ఒక్కటే మోపాయరా మల్లయ్య ఒక్కటే మోపాయరా. నీ పెండ్లము చిన్నది నిలువోసుకున్నది మల్లయ్య నిన్ను గలువారిచ్చరా మల్లయ్య నిన్ను గలువారిచ్చరా. గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తరా మల్లయ్య గడిగొయ్య నేనస్తరా. నువ్వుంచుకున్నది నీకన్నా పెద్దది మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా. అవ్వయ్యా లేని దాన్ని ధాన్యాగం చెయ్యకు మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా. అన్నల్లేని దాన్ని నన్నాగం చెయ్యకు మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా మల్లయ్య దాన్ని వదిలి పెట్టరా. గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడిగొయ్య నేనస్తరా మల్లయ్య గడిగొయ్య నేనస్తరా. అంటే మీ అమ్మ పేరు ఏం పేరమ్మా? ఇంకమ్మ. పాటలు పాడేది అమ్మ? అమ్మ పాడేది. అమ్మ వాడేది. అమ్మ కండ్లు పోయి 25 సంవత్సరాలు ఉన్నది. 25 సంవత్సరాలు ఉంటే ఇక చెల్లె దగ్గర, నా దగ్గర, అన్నల దగ్గర, తమ్ముల దగ్గర ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు, మా దగ్గర బాగా రోజులు. ఈ అవ్వ కూసున్నప్పుడల్లా అవ్వ ఏదన్నా పాట ఉంటే నేర్పరాదే అని అంటే ఏదన్నా ఒకటి వాడేది. పాడింది ఒక పాట మా అవ్వ. మీ అమ్మమ్మ తెలుసా నీకు? మాకు అమ్మమ్మ తెలియదు, మా అమ్మ తెలుసు. అవ్వ ఒక్కటి వాడింది పాట. పాడవ్వ పాడ అంటే వాడింది ఒక పాట. చిన్నతనంలో మీ అమ్మమ్మని చూసినవా? చూలే సార్. అంటే అమ్మమ్మ కూడా వాడేదేమో అనుకుంటున్నా. లేదు సార్, అమ్మాయి పాడింది మాకు. మీ నాన్న? మా నాన్న పెద్ద మనిషి, పాటలు పాడేది. మా నాన్న ఇక పంచాదులు చెప్పి అటు ఇటు ఒకటే అన్ని ఆయన దగ్గర కష్టంలే అందరు, కానీ ఇలాంటివి అలాంటివి ఏం లేవు సార్ ఆయన దగ్గర. ఏమైనా పంచాదులు చెప్పవు ఒకటే. వచ్చేది 4 పెద్ద మనుషులు వస్తారు, ఆయన పోయేది మాట్లాడారు. ఊళ్ళే జరిగేటి, ఊళ్ళే కార్యక్రమాలు జరుగుతాయి కదా. అట్లా భూముల కాడ, జాగల కాడ, లొల్లులు పెట్టుకున్న కాడ, వాళ్ళ ఇళ్ళ పంచాదుల కాడ. ఓకే, ఇంకొక పాట, మంచి పాట వచ్చేయి, పోత పోత అని అంటుందనే పాట చెప్పినారు, అది ఒకసారి. పోతదట వా చిన్న పోరి మోగడత్తే పోతదట వా చిన్న పోరి మోగడత్తే పోతదట వా చిన్న పోరి. పోతదట పోతదట వా చిన్న పోరి మోగడత్తే పోతదట వా చిన్న పోరి మోగడత్తే పోతదట వా చిన్న పోరి. పోతవో తీవి గాని ఓ చిన్నదాన మోకమన్న చూపరాదే ఓ చిన్నదాన మోకన్న ఈపరాదే ఓ చిన్నదాన. మోతుకూలు సాటాయే ఓ చిన్నదాన మోకమన్న చూపరాదే ఓ చిన్నదాన మోకమన్న చూపరాదే ఓ చిన్నదాన. పోతదట పోతదట వా చిన్న పోరి మోగడెత్తే పోతదట వా చిన్న పోరి మోగడెత్తే పోతదట వా చిన్న పోరి. ఈదులు సాటాయే ఓ చిన్నదాన ఇంటికన్నరా రాదే ఓ చిన్నదాన ఇంటికన్నరా రాదే ఓ చిన్నదాన. పోతదట పోతదట వా చిన్న పోరి మోగడెత్తే పోతదట వా చిన్న పోరి మోగడెత్తే పోతదట ఓ చిన్న పోరి. పోతవో తీవి గాని ఓ చిన్నదాన మోకమన్న చూపరాదే ఓ చిన్నదాన మోకమన్న చూపరాదే ఓ చిన్నదాన. ఈదులు సాటాయే ఓ చిన్నదాన ఇంటికన్నరా రాదే ఓ చిన్నదాన ఇంటికన్నరా రాదే ఓ చిన్నదాన.
తొవ్వల వండుకుంటా ఓ చిన్నదాన తొక్కన్నవో రాదే ఓ చిన్నదాన తొక్కన్నవో రాదే ఓ చిన్నదాన పోతీవి గాని ఓ చిన్నదాన చెప్పులన్నగో నిత్త ఓ చిన్నదాన శెత్తిరన్నగో నిత్త ఓ చిన్నదాన పోతదాట వా చిన్న పోరి మోగడత్తే ఓతదాట వా చిన్న పోరి మోగడత్తే ఓతదాట వా చిన్న పోరి. చిన్న పూరి అని అంటే అప్పుడు చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయ్యేది కనుక చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయినాయి సార్. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడే మేనల్లుడికి ఇయ్యాలి అట్లా వాళ్ళకి ఇయ్యాలని పేరు పెట్టి నాకైతే నాకు పెళ్లి అయింది నాకు తెలియదు సార్. అంతేనా? తెలియదు. అంత చిన్నప్పుడు అయిందా? చిన్నప్పుడే అయింది. అందుకని ఆ పాట అట్లా పుట్టడానికి కారణము ఏమో సార్. పోతదాట చిన్నపూరి అంటే చిన్నపూరి పాప పోతదాట చిన్నపూరి పోతదాట అనేది ఆ చిన్నపూరి పోద్ది అనేటటువంటి దాంతో వచ్చిన పాట అనుకుంటా. మంచి పాట ఇది. ఊళ్ళల్లో కూడా బాగా గతంలో బాగా పాడేది. ఇప్పుడు పని తగ్గింది కాబట్టి పాట కూడా పోయింది. మా అత్తకు మేమే చిన్న ముగ్గురు అన్నదమ్ములు. నలుగురు అక్క వెళ్ళాను. మా ఆరాన్లు 2, నేను ముగ్గురం. మా ఆరాన్లు 2. కోడల పంచాయతీలు ఎప్పుడన్నా అయినా? అలాంటివి ఏం లేవు సార్. కోడలు కాకుండా ఎట్లుంటాయి? లేదు. ఆమె నేను చూస్తాను, నన్ను చూస్తేనే ఆమె భయపడ్డది కానీ ఆమె నన్ను ఏమనలే. కొద్దిగా బాగా అమాయకత్వం. అత్త కోడళ్ళ మీద పాటలు ఇది అదే నేను వాడేది. పచ్చి పాల మీద మేగడేదని. కోడాల కొడుకు పెండ్లామా పచ్చి పాల మీద మేగడేదమ్మా. కోడాల కొడుకు పెండ్లామా పచ్చి పాల మీద మేగడేదమ్మా. ఇన్నావో మామ ఇల్లాలి మాట పచ్చి పాల మీద మేగడుంటాదా. కోడాల కొడుకు పెండ్లామా నిల్లేక బియ్యమ్ము గాలియవమ్మా. కోడాల కొడుకు పెండ్లామా నిల్లేక బియ్యమ్ము గాలియవమ్మా. నీ తోడ ఉట్టిన నీ అన్నగాడే ననుగన్నడత్త నిల్లేక బియ్యమ్ము ఎట్ల గాలిత్తు. కోడాల కొడుకు పెండ్లామా దీపమాడ పెట్టి తలదూడవమ్మా. కోడాల కొడుకు పెండ్లామా దీపమాడ పెట్టి తలదూడవమ్మా. ఇన్నావ ఏరాల అత్తన్నమాట దీపమాడ పెట్టి తల ఎట్ల దూత్తు. కోడాల కొడుకు పెండ్లామా దీపమాడ పెట్టి తలదూడవమ్మా. ఇన్నారవో అక్క అత్తన్నమాట దీపమాడ పెట్టి తల ఎట్ల దూత్తు. కోడాల కొడుకు పెండ్లామా గోడు ఇక్కుడుగాయ గొల ఎత్తి కాసే. గోట ఇంపకుంట కాయదెంపమ్మా. ఎల్లక్క మల్లక్క ఇన్నార మీరు గోట ఇంపకుంట ఎట్లా దెంపాలే. ఎల్లక్క మల్లక్క ఇన్నార మీరు గోట ఇంపకుంట కాయెట్ల దెంపాలే. సీతమ్మ కిట్ల శ్రీమల్లె చెట్టు మండ వంచకుంట పూదెంపవమ్మా. సీతమ్మ వాకిట్ల శ్రీమల్లె చెట్టు మండ వంచకుంట పూదెంపవమ్మా. నా వయజమాను ఇల్లాలి మాట మండ వంచకుంట పూలెట్ల దెంపుదు. ఇన్నా వయజమాను మీ అవ్వన్న మాట మండ వంచకుంట పూలెట్ల దెంపుదు. ఇన్నా వయజమాను మీ అవ్వన్న మాట మండ అంచకుంట పూలెట్ల దెంపుదు. అంటే ఈ పాట నువ్వే సొంతంగా కై కట్టినట్టుందిగా? కొన్ని కై కడతాం సార్, కొన్ని కై కడతాం, కొన్ని వాళ్ళన్నా వాడినాయి కానీ ఒక్కటి వాడినా కానీ దానికి అన్ని అల్లుకుంటాం. ఇక వాళ్ళు చెప్పమంటే ఒక్క లోటకే ఒక్కటి వెళ్ళిందంటే దీనికి మళ్ళీ ఏమేమి అనుకుంటా మనకి ఒక పాట కావాలనేది ఆ పాట వాడితే ఇనటోళ్ళకు అర్థం కావాలి కదా. పాటలో కోడల్ని ఇబ్బంది పెట్టడం అనేది కనపడుతుంది. అంటే నీళ్ళు లేకుండా బియ్యం గాలి గోట చింపకుండా కాయ తెంపి ఆ కూర వండుమని అంటే నేను ఎట్లా ఇంపాలి. నిన్ను అన్న నీ తోడ పుట్టిన నీ అన్నగాడే నన్ను అన్నాడు అత్త నేను కాయ ఎట్లా తెంపాలి. గోట తెంపకుండా కాయ ఎట్లా తెంపాలి అంటే నీలాంటి దాన్ని నువ్వు ఇయ్యాల నేను ఊగిన అత్త నీ అవే నన్ను ఉయ్యాలు ఊపింది నేను ఎట్లా తెంపాలి కాయ అని అడుగుతాను. దానికి సమాధానం అత్త కోడలకు సమాధానం చెప్తాను. మంచి పాట. అంటే ఇట్లా అత్త కోడల సమాధానం కాకుండా మామ మీద ఉన్నాయేమన్నా? ఇది ఉన్నాయి కానీ అవి రైల్వే పాటలు వేస్తారు మంచిగానే ఉంటాయి కానీ. ఇప్పుడు నువ్వు వాడబోయే పాట ఏంది? రాజుకొక్క బిడ్డవు. పాట. రాజుకొక్క బిడ్డవు నువ్వు రచ్చమీని బొమ్మవు నిన్ను రాజులడగ వచ్చిరే నల్ల నాగులమ్మ నిన్ను దూరలడగ వచ్చిరే నల్ల నాగులమ్మ. నువ్వు రాజుకొక్క బిడ్డవు నువ్వు రక్షమీని బొమ్మవు నిన్ను రాజులడగ వచ్చిరే నల్ల నాగులమ్మ నిన్ను దూరలడగ వచ్చిరే నల్ల నాగులమ్మ.
అత్తగారు వాయిలాల తల్లిగారు కోగిలాల నిది అందరాని దేశమే నల్ల నాగులమ్మ నిది కానరాని దేశమే నల్ల నాగులమ్మ అత్తగారు వాయిలాల తల్లిగారు కోగిలాల నిది అందరాని దేశమే నల్ల నాగులమ్మ నిది కానరాని దేశమే నల్ల నాగులమ్మ నువ్వు ఉండేది హైదరాబాద తని పక్క గోలుకొండ గిరుల కింద నన్ను గోలుమాలు ఎయ్యకే నల్ల నాగులమ్మ నన్ను గోలుమాలు ఎయ్యకే నల్ల నాగులమ్మ గారు వాయిలాల తల్లిగారు కోగిలాల నిది అందరాని దేశమే నల్ల నాగులమ్మ నిది కానదాని దేశమే నల్ల నాగులమ్మ నిది అందరాని దేశమే నల్ల నాగులమ్మ. ఇదే పాటలో చాలా పాటలు దగ్గరగా ఉన్న పాటలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్, వరంగల్, ఈ పెద్దపల్లి, గోదావరి కని, మంచిర్యాల పాడే పాటలు ఇట్లా కాకుండా అటు ఖమ్మంకెళ్ళి కూడా పాడతారు. నల్గొండ తాటాకు గుడిసె కింద తల రాగ తిట్టుకుంటూ అగే ఏదో పాట మాలోల యాదన్న నాకు మల్లు గడతనంటివో యాదన్న ఇది స్టైల్లో అది కూడా ఉంది. నీ గోదావరి నౌకరి నా గోలు సడికి జాలది రైలు దోలే రామయ్య నేనెన్నటి పోరిన బయ్యో రైలు మోలే రామయ్య నీ గోదావరి నౌకరి నా గోలి సడికి జాలది రైలు దోలే రామయ్య నేనెన్నటి పోరిన బయ్యో రైలు దోలే రామయ్య నీ మంచిరాల నౌకరి నా మంచి మటకు జాలది రైలు దోలే రామయ్య నేనెన్నటి పోరిన బయ్యో రైలు దోలే రామయ్య రైల్వే పొలం మీద వాళ్ళు వాడితే నేర్చుకుంది మా ఆయన వాడితే. మీ ఆయన పాటలు పాడతాడు బాగా. పాడి చనిపోయాడు 16 సంవత్సరాలు అయితే అనుకో. సరే అమ్మ, మరి చాలా బాగా పాడినావు. మళ్ళీ వాడదు గుర్తు చేసుకొని. ఓకేనా? రైట్.